ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ఈ ఆదివారం పునరుద్ధాన దినం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక దినము. అంతటా కూడా అందరూ గ్రాండ్ పేరెంట్స్ డే అంటే మన అమ్మమ్మ తాతయ్యల దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి ఎంతమందికి అయితే అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ఒకవేళ మీ అమ్మమ్మ తాతయ్యలు ఉంటే వాళ్ళని కూడా మీరు సంతోషపెట్టండి. దేవుడు వాళ్ళని ఇప్పటి వరకు సజీవంగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది అమ్మమ్మ తాతయ్యలని, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళని లెక్క చేయకుండా ఉంటారు, వాళ్ళ మాట వినరు. వాళ్ళు ఏదైనా సలహా చెప్పినా కూడా వాళ్ళని ముసలోళ్ళలాగా ట్రీట్ చేస్తూ వాళ్ళని చాలా మనం చీప్గా చూస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలో మనం అలా ఉండకూడదు ప్రియులారా. దేవుడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని ఉంచారంటే, అమ్మమ్మ తాతయ్యలు ఉంటే నిజంగా మనం చాలా ధన్యులమని చెప్పుకోవచ్చు. నాకైతే అమ్మమ్మ తాతయ్య అంటే అమ్మ వాళ్ళ సైడు అమ్మమ్మ తాతయ్య చాలా మమ్మల్ని బాగా చూసుకున్నారు. మా అమ్మమ్మ అయితే చాలా ప్రేయర్ఫుల్, తాతగారు కూడా చాలా ప్రేయర్ఫుల్. ఆయన పేరు పౌలు గారు. సో ఆయన్ని చాలామంది చాలా మంచివాడు, నీతిమంతుడు అని పిలిచేవాడు అనమాట మా ఊర్లో. సో తాతగారు కొద్దిగా త్వరగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. తాతగారు వెళ్ళిపోయిన తర్వాత మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు తాతగారు. అమ్మమ్మ మాత్రం నేను సేవకు వచ్చే వరకు తను ఉంది. నేను సేవ చేయడం చూసింది. చాలా మా దగ్గరకు వచ్చింది చాలాసార్లు. సో అమ్మమ్మ అయితే చాలా ప్రేయర్ఫుల్ అండి. మా అమ్మమ్మ ప్రేయర్ వల్లనే ఈరోజు మేము ఇలా ఉన్నాము. తను చనిపోయే వరకు కూడా ప్రార్థన చేశారు, బైబిల్ చదువుకున్నారు. ఆ వారం చనిపోతుందనగా ఆ వారం ఆదివారం గుడికి వెళ్ళి చక్కగా తను చాలా శుభ్రంగా ఉంటారు. మంచి బట్టలు కట్టుకొని చర్చికి వెళ్ళి వాక్యం విని దివ్యసప్రసాదం తీసుకుని దైవజనుల చేతిలో తనకు వచ్చినటువంటి కానుక, తనకు వచ్చిన పింఛన్ డబ్బులలో ఆమె దశమ భాగం కానుక ఇచ్చి అయ్యగారికి, ఫాదర్కి తన ఇంటికి వచ్చింది. ఆ వారమే తను సిక్ అయింది. 2 రోజులే సిక్ అయ్యి ఆమె అలాగా తను కోరుకున్న విధంగా తన పెద్ద కుమారుడి ఇంట్లో, అంటే తను ఉన్న ఇంట్లోనే తను ప్రాణం విడిచారు. కొన ఊపిరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సో అమ్మమ్మ తాతయ్యని గుర్తు చేసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. అలాగే మా నానమ్మ, తాతయ్య నానమ్మ కూడా ఒకప్పుడు మా తాతయ్య నానమ్మ, నేను సేవ ఆరంభంలో ప్రియులారా మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పల్లెటూరులో చింతలపూడి దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది, మల్లాయిగూడెం అనేసి. ఆ గ్రామంలో తాతయ్య నానమ్మ ఉండేవాళ్ళు. సో అక్కడ నేను వాళ్ళతో కలిసి ఇటు అమ్మమ్మ వాళ్ళ ఊర్లోను ఇటు నానమ్మ వాళ్ళ ఊర్లో ఇద్దరు గ్రామాలు తిరుగుతూ సేవ చేస్తూ ఉన్నాను. సో నానమ్మ నన్ను బాగా చూసుకుంది. నేను అక్కడ అంటే మేము హైదరాబాద్ నుంచి నేను వెళ్ళాను కదా. సో నా కోసం ఆమె చాలా మంచిగా వంట చేసేది, చాలా కేర్ తీసుకునేది. సో అయితే వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. తాతయ్య నాయనమ్మ అస్సలు చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇంటి వెనకాల చర్చ్ ఉంటుంది, కానీ ఏనాడు కూడా వాళ్ళు చర్చికి వెళ్ళలేదు. మళ్ళీ బ్యాప్టిజం తీసుకున్నారు, దేవుని తలంచుకుంటారు, కానీ చర్చికి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే నేను అక్కడ సేవ ఆరంభించానో 1 సంవత్సరం తర్వాత మరి ముత్తంగి నుండి నేను
సిరిల్ ఫాదర్ని మా ఊరికి తీసుకెళ్ళాను. అక్కడ మీటింగ్స్ పెట్టించాను అనమాట. సో ఆ మీటింగ్స్కి వీళ్ళందరూ వచ్చారు. సో ఆ ఫాదరు చెప్పిన వాక్యం విని మా గ్రామంలో అందరు కూడా చాలామంది అంటే ప్రభావితమయ్యారు. నిజంగా ఇంత అద్భుతమైన వాక్యము ఫాదర్స్ చెప్తారా అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఆ రోజు వచ్చారు మా తాతగారు, నానమ్మ ఆ రోజు చర్చికి వచ్చారు. మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా చర్చికి వచ్చారు. సో అప్పటి నుంచి తను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. తాతగారు కూడా చర్చికి వెళ్ళడం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం. సో అట్లా వాళ్ళు దేవునికి దగ్గర అయ్యారు. తాతగారు దేవుణ్ణి తలంచుకుంటూనే ఆయన పరలోకానికి వెళ్ళారు. నానమ్మ ఒక్కతే చాలా కష్టపడిందండి నానమ్మ. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉన్నాము. ఒక విధంగా చెప్పాలంటే నానమ్మని మా సొంత అత్తమ్మ వాళ్ళే సరిగా చూసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు వాళ్ళ దగ్గర, నానమ్మ దగ్గర వాళ్ళే ఉన్నారు. మేము కావలసిన మనీ అంతా కూడా డాడీ పంపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు సరిగా చూసుకోలేకపోయారు. సో ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయలేము. కానీ నేనైతే చాలా బాధపడ్డాను. నానమ్మ చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను. నానమ్మకు చాలా సారీ చెప్పాను. నానమ్మ నేను సరిగా చూసుకోలేకపోయామేమో, మమ్మల్ని క్షమించు అనేసి తన కోసం నేను వేడుకున్నాను. నాకైతే నమ్మకం ఉంది వాళ్ళు ప్రభు దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు కూడా చాలామంది నాకు తెలిసిన నాకు అంటే మరి పెద్ద వయసులో ఉన్నటువంటి అమ్మమ్మ తాతయ్యలు 60, 70, 80 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు తక్కువే. కానీ మరి తెలిసిన వాళ్ళందరిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ ఫ్యామిలీలో మీ అమ్మమ్మ తాతయ్యలు ఉంటే కూడా మీరు దేవునికి స్తోత్రం చెల్లించండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. నా ప్రియమైన మరి సిస్టర్స్, మీరు ఒకవేళ మీరే గ్రాండ్ పేరెంట్స్ అయితే, అంటే మీకు మనవాళ్ళు ఉండొచ్చు, మనవరాళ్ళు ఉండొచ్చు కదా. సో వాళ్ళని మరి చిన్నపిల్లల్ని మీరు దేవునిలో చక్కగా పెంచాలి. మీరు ఎంతో కష్టపడి ఉంటారు. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా గ్రాండ్ పేరెంట్స్ అయ్యారు. మా మమ్మీ డాడీ మనవరాళ్ళని చూశారు, మా పెద్ద తమ్ముడు పిల్లల్ని చూశారు, చిన్న తమ్ముడు బాబుని చూశారు. వాళ్ళు చూసిన తర్వాతనే దేవుడు మరి వాళ్ళని తీసుకున్నాడు. సో ఈరోజు ఒక చిన్న వాక్యం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో ప్రియులారా, అక్కడ పౌలు గారు చెప్తున్నారు, పిల్లలారా ప్రభువునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఏం చేస్తే? తల్లిదండ్రులను గౌరవిస్తే. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అంటే మరి వాళ్ళ పిల్లలుకి వాళ్ళ తల్లిదండ్రులే కదా. సో మనవాళ్ళు మనవరాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ అనుకోవచ్చు. సో ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ కొడుకులకి తల్లిదండ్రులే అవుతారు కదా, అమ్మ నాన్న. మరి మీ అమ్మ నాన్న ప్రేమ మీ పిల్లలకు ఒక తాతయ్యగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా వాళ్ళకి మీ పిల్లలకి ఆ ప్రేమ దొరకాలంటే వాళ్ళని మీ దగ్గర పెట్టుకోవాలి. చాలామంది అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, చిన్నపిల్లలు. తాతయ్య నానమ్మ ప్రేమ లేకుండానే వాళ్ళు పెరుగుతారు. కొంతమందికి అసలు అది ఏంటో కూడా తెలియదు, తాతయ్య నాయనమ్మ అంటే కూడా తెలియదు. ఒకవేళ ఫారెన్లో అలా ఉంటే కష్టమే. కానీ అట్లీస్ట్ వాళ్ళని ఫోన్లో వాళ్ళకి చెప్పాలి, ఇదిగో తాతయ్య నానమ్మ అని చెప్పాలి. మరి ప్రతి విషయంలో కూడా తాతయ్య నాయనమ్మని జ్ఞాపకం చేయించాలి. ఫారెన్లో ఉంటే, మరి దగ్గరలో ఉంటే ప్రతి విషయంలో అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రియులారా, చాలాసార్లు పెద్దవాళ్ళకి అంటే ఇప్పుడు ఒక పల్లెటూరులో వాళ్ళకి అలవాటు అయిందనుకోండి, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకి సిటీ లైఫ్ అంటే వాళ్ళకి అంత ఇష్టం ఉండదు, ఎక్కువ ఉండలేరు కూడా. మా తాతయ్య నాయనమ్మ వచ్చేవాళ్ళు ఒక 10 రోజులు ఉన్నారంటే ఇంకా మహా ఎక్కువ అనమాట. ఇంకా నేను వెళ్ళిపోతాను అనేసి వాళ్ళు అడుగుతారనమాట.
సో అట్లా నాన్నగారు పంపించేవాళ్ళు. అయితే మా డాడీ విషయంలో నేను చాలా గమనించాను ఏంటంటే, మా తాతయ్య నాయనమ్మ ఎప్పుడు బాగోలేకపోయినా, వాళ్ళు ఎప్పుడు లెటర్ రాసినా, ఎప్పుడు ఇంటికి రమ్మని అడిగినా ఆయన వెంటనే డబ్బులు చూసుకొని అప్పు చేసైనా సరే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. మేము కూడా మా నానమ్మకి చెప్పాలంటే ఎక్కువ మా నానమ్మకి కొడుకు పిల్లల కంటే కూతురు పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట. సో మా మీద అంత ఎక్కువ ఉండేది కాదు. సో మా గురించి ఎక్కువ అంటే మాతో మాట్లాడడం కానీ ఎక్కువ ప్రేమగా చూసుకున్నట్టు నేను అప్పుడు పరిచర్య చేసినప్పుడు అప్పుడే కానీ తర్వాత ఇంకెప్పుడు కూడా తనంత మమ్మల్ని ప్రేమగా చూసుకున్నట్టు మాకు అంత తెలియదు. అయినా కూడా నానమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఉండేది. ఆమెకి ఎప్పుడు కూడా ఆమెకు కావాల్సినవి అన్నీ మేము కొని పంపించేవాళ్ళం. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నానమ్మకి డబ్బులు ఇచ్చేదాన్ని, తాతయ్యకి డబ్బులు ఇచ్చేదాన్ని. ఎందుకంటే డాడీ వాళ్ళని అంత ప్రేమగా చూసుకున్నాడు. ఒక్కడే కొడుకు అయినా కూడా మరి నాన్నగారు నిజంగా చెప్పాలంటే మంచి బెస్ట్ సన్ అని నేను చెప్పగలను. మా డాడీ గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులని సన్మానించేవాళ్ళు. మా డాడీ మరి అమ్మ నాన్నని చాలా సన్మానించాడు. మరి అందుకేనేమో దేవుడు ఆయన్ని దీవించాడు, ఆయన పిల్లల్ని మమ్మల్ని దీవించాడు. మా ఫ్యామిలీలో మా నలుగురిని కూడా, నన్ను, చెల్లిని, తమ్ముళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు. మా కుటుంబాన్ని ఒక సేవకుల కుటుంబంగా మార్చాడు. ఎన్నో ఆత్మలు రక్షించడానికి దేవుడు వాడుకున్నాడు. సో తల్లిదండ్రులని ప్రేమించడం. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులని మీరు ప్రేమిస్తే మీ పిల్లలు మీ అంటే మిమ్మల్ని ప్రేమిస్తారు. తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతయ్యని ప్రేమిస్తారు. మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు, మీకైనా వాళ్ళకైనా. సో ఈరోజు మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు, గ్రాండ్ పేరెంట్స్ని, మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ తాతయ్యలను అంటే మీ తల్లిదండ్రులను మీరు ఎలా చూసుకుంటున్నారు, మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడే విధానం, కేర్ తీసుకునే విధానం. సో నేను కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళకి చిన్న పిల్లల మీద చాలా ఎఫెక్షన్ ఉంటుందండి. మనవరాల మీద చాలా ఎఫెక్షన్ ఉంటుంది. కొడుకు పిల్లలైనా కూతురు పిల్లలైనా పక్షపాతం లేకుండా చూడాలి. కొంతమంది కొంచెం పక్షపాతం చూపిస్తారు. వాళ్ళకి కొన్ని చాదస్తాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కొన్ని చెప్పిందే చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే మరి మనం చేయాలి అన్నట్టుగా. అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు మనం వాటిని తీసుకోవాలి. మేము ఎప్పుడు కూడా మా డాడీ ఏదైనా ఆయన గట్టిగా చెప్పారంటే అంటే ఇది ఇట్లాగే జరగాలి అని అంటే అది కనుక మేము చేయకపోతే అక్కడ ఏదో ఒక నష్టం జరుగుతుంది. కానీ ఆయన చెప్పినందుకు మేము చేస్తే అక్కడ మేలే జరుగుతుంది అనమాట. మాకు బాగా అనుభవం. మా ఇంట్లో మా తమ్ముళ్ళకి కానీ మాకు కానీ నాన్న చెప్పాడంటే, డాడీ చెప్పారంటే అది ఖచ్చితంగా ఇంకా చేయాల్సిందే, ఆయన ఏది చెప్పినా మంచిదే అవుతుంది అనేసి అనుకుంటామన్నమాట. సో అట్లాగా ప్రియులారా, కొన్నిసార్లు నిజంగా నాకు కూడా చాలా కోపం వచ్చేది డాడీ మీద. నేను ఈరోజు కన్ఫ్యూజ్ చేస్తున్నాను. డాడీ మీద అప్పుడప్పుడు కోప్పడేదాన్ని, బాధ పెట్టాను. నేను కూడా మమ్మీ డాడీని బాధ పెట్టాను. కానీ ఎప్పుడైనా నేను డాడీని మమ్మీని బాధ పెట్టినా కూడా చాలా తర్వాత ఎంతో బాధపడతాను. అయ్యో నేను నాన్నని ఇట్లా అనేసాను, అమ్మని ఇట్లా అన్నానే అని. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను వాళ్ళతో మళ్ళీ అంతకంటే ఎక్కువగా ప్రేమగా మాట్లాడడము. కానీ డాడీ అయితే అసలు ఏం గుర్తుపెట్టుకోరు, ఆయన మొత్తం మర్చిపోతారు. అస్సలు మనం మాట్లాడిన మాటలు ఏమీ ఆయన గుర్తుండవు. మళ్ళీ ఎంతో ప్రేమగా ఆయన మాట్లాడతాడు, ఏమి జరగలేదు అన్నట్టుగానే మాట్లాడతాడు. సో అది తల్లిదండ్రుల ప్రేమ అండి. అలాంటి తల్లిదండ్రులని నిజంగా మన లైఫ్లో వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. ఈరోజు నాకు గ్రాండ్ పేరెంట్స్ లేరు,
అమ్మ నాన్న కూడా లేరు, వెళ్ళిపోయారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు పరలోకానికి. సో నేను ఎంతో బాధతో చెప్తున్నాను, మీకు ఉన్నట్లయితే, మీ మమ్మీ డాడీ ఉంటే, మీ అమ్మమ్మ తాతయ్యలు ఉంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, దయచేసి వాళ్ళని ప్రేమించండి, వాళ్ళతో ఉండండి, టైం స్పెండ్ చేయండి, వాళ్ళని కేర్ తీసుకోండి, వాళ్ళకి ఏం కావాలో మీరు చూసుకోండి. ఒకవేళ మనకు తల్లిదండ్రులు లేకపోయినా, అమ్మమ్మ తాతయ్య లేకపోయినా, ఆ వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకు కూడా మనం సాయం చేయొచ్చు, వాళ్ళతో కూడా మనం మాట్లాడవచ్చు. మనం ఇచ్చే డబ్బు కంటే కూడా మనం చూపించే ప్రేమ చాలా విలువైనది. సో మనం వాళ్ళకి ప్రేమ చూపించాలి. మన తల్లిదండ్రులను ఈరోజు మన తల్లిదండ్రులు లేరు, కానీ నాకు ఈరోజు ఎవరిని చూసినా డాడీ వయసులో ఉన్న వాళ్ళని, మమ్మీ వయసులో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా నాకు వాళ్ళని మమ్మీ డాడీ లాగానే అనిపిస్తున్నారు. మమ్మీ డాడీని చూసినట్టుగా, మమ్మీ డాడీతో మాట్లాడినట్లుగా నేను వాళ్ళే నా పేరెంట్స్ అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. సో ఒకే ఛాన్స్ అమ్మ నాన్నతో ఉండే జీవితం. వాళ్ళు మనకు దూరం అయిపోతే మనం ఎంత కావాలనుకున్నా కూడా, అంటే మనం కలుస్తాం, మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తప్పకుండా కలుస్తాం. కానీ ఈ లోకంలో అయితే మనం కలవలేం కదా. కాబట్టి ప్రియులారా, నిజంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మీ పేరెంట్స్ని సన్మానించండి, గౌరవించండి, ఘనపరచండి. ఓకే. సో ఈరోజు ఈ చిన్న వాక్యమే నేను చెప్పాలనుకున్నాను, ఎక్కువగా నేను ఈరోజు మాట్లాడలేకపోతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగరుడ, పరిశుద్ధుడ, ప్రభా, అయా తండ్రి, అవును నాయన, నీవు మాకు ఇచ్చిన అమ్మ నాన్నని బట్టి, తాతయ్య అమ్మమ్మని బట్టి, నానమ్మ తాతయ్యని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయా వారు చేసిన త్యాగము, వారు చేసిన ప్రార్థన, వారి కష్టము ఈరోజు మేము ఉన్నాం తండ్రి. దేవా, మేము వారిని ఒకవేళ మేము బాధ పెట్టి ఉన్నాం, అవును ప్రభా, మేము బాధ పెట్టాం, మమ్మల్ని క్షమించండి, మన్నించండి దేవా. మీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయనా. ప్రభా స్తోత్రం నాయన. మాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, తల్లిదండ్రుల వయసులో ఉన్న వాళ్ళని, అమ్మమ్మ తాతయ్య వయసులో ఉన్నవారిని ప్రభా మేము మంచిగా చూసుకోవడానికి సహాయం చేయి ప్రభా. దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సహాయం చేయి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నాయన మేము సన్మానించడానికి, ప్రేమించడానికి నాయన మాకు నేర్పించండి. తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాం. ఈ రోజుల్లో ఉన్న చిన్నారి బిడ్డలందరికీ నాయన తల్లిదండ్రులను, తాతయ్య అమ్మమ్మలను, నానమ్మ తాతయ్యలను గౌరవించడానికి, ప్రేమించడానికి వాళ్ళకి సాయం చేయండి. చిన్న బిడ్డలకి తాతయ్య అమ్మమ్మ ప్రేమను దయచేయండి ప్రభా. అయ్యా ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ తాతయ్యలందరికీ మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అండి. తల్లిదండ్రుల వయసులో ఉన్న వాళ్ళకు కూడా నాయన ప్రభా మంచి ఆరోగ్యం, బలము, శక్తిని అండి నాయన. ఆల్ గ్రాండ్ పేరెంట్స్ ఐ సరెండర్ లార్డ్. బ్లెస్ దెమ్ లార్డ్ జీసస్. గివ్ దెమ్ గుడ్ హెల్త్. వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వండి నాయన, సంతోషం ఇవ్వండి. వాళ్ళ బిడ్డలను బట్టి, మనవలు మనవరాలను బట్టి సంతోషించే విధంగా మీరు దీవించండి నాయన. యేసయ్య, ఎంతోమంది వృద్ధులు నాయన, ఎంతోమంది గ్రాండ్ పేరెంట్స్ నాయన సంతోషం లేకుండా ఉన్నారు. కొడుకు వలన, కోడలు వలన, కూతురు వలన, అల్లుడు వలన, మనవరాల వలన సంతోషం లేదు నాయన. ప్రభా సంతోషం దయచేనైనా, ఆనందం దయచేనైనా, వారికి దీవించునైనా, ఆశీర్వదించునైనా ప్రభా. ఎన్నో వృద్ధాశ్రయాలు ఉన్నాయి ప్రభా. అయా తల్లిదండ్రులను చూసుకోలేని హాస్టల్స్ నాయన, వృద్ధులకు హాస్టల్స్ ఉన్నాయి ప్రభా. అయా వాళ్ళు అక్కడ ఒంటరిగా అనాథగా జీవిస్తున్నారు తండ్రి. సాయం చేయనైనా, వాళ్ళకి తోడుగా ఉండండి నాయన. కుమారుల ప్రేమ, కోడళ్ళ ప్రేమ, ఫారెన్ కంట్రీస్లోనైనా ఉంటున్నటువంటి ప్రభా కొడుకులను, కూతుళ్లను, మనవలు మనవరాళ్లను ప్రభా మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఎవరికైతే అయా గ్రాండ్ పేరెంట్స్ మరి మనవళ్ళు మనవరాలు లేకుండా ఉన్నారో మరి వాళ్ళ కొడుకులకు పిల్లల్ని దయచేయనైనా, సంతానం దయచేయనైనా, వారసులను దయచేయండి ప్రభా. స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ని దీవించి కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో
మరొకసారి ఒకవేళ ఈ యొక్క వాక్యం విన్నటువంటి వాళ్ళు ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దీర్ఘాయువు ఇవ్వాలి, సంతోషంగా ఉండండి. మీ బిడ్డలు మిమ్మల్ని కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు, సరిగా చూసుకోకపోవచ్చు, బాధపడద్దు. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో మనం ఎప్పుడు మన పేరెంట్స్ని సంతోషంగా ఉండేలాగా మనం చూసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.